హాయ్ గైస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే హుక్స్లో మనం ఫస్ట్ హుక్ ఆల్రెడీ యూజ్ స్టేట్ అనే హుక్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూసాము. ఈరోజు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి యూజ్ కంటెక్స్ట్ అని చెప్పని ఒక హుక్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ క్లాస్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే సమ్ మోర్ పీపుల్కి యూజ్ అవుతుంది. సో నేను ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు అప్లోడ్ చేయడానికి చూస్తాను. ఓకే, సో పోతే ఈరోజు వచ్చేసి మనం యూజ్ కంటెక్స్ట్ అనే హుక్ని యూజ్ చేద్దాం. యాక్చువల్గా ఈ యూజ్ కంటెక్స్ట్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే గ్లోబల్ కంటెక్స్ట్గా స్టేట్ని మేనేజ్ చేయడం కోసం వాడేదాన్నే యూజ్ కంటెక్స్ట్ అని చెప్పని పిలుస్తాం అనమాట. దీనికోసం వాడతాం, గ్లోబల్ యాప్ కంటెస్ట్ చేయటం కోసం వాడతాం. సో ఇక్కడ నేను దీని యాప్ పేరు ఏం పేరు పెట్టామంటే ఆల్ హుక్స్ అని చెప్పని మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఐ థింక్ దిస్ ఈజ్ ద హుక్స్, డీలో క్రియేట్ చేసాము. ఎక్కడ క్రియేట్ చేసాం? ఎస్, డీలో క్రియేట్ చేసాం. ఓకే, లెట్ us ఓపెన్ దట్. సో జనరల్గా మనకి ఒక కాంపోనెంట్ నుంచి ఒక కాంపోనెంట్కి ప్రాప్స్ని పంపించాలంటే ఆ పంపించే విధానాన్ని ఏమంటామంటే ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. అయితే నాకు ఏ అనే కాంపోనెంట్ ఉంది, ఆ కాంపోనెంట్ లోపల ఒక సబ్ కాంపోనెంట్ బి అనే కాంపోనెంట్ ఉంది, ఆ బి అనే కాంపోనెంట్లో ఇంకొక సబ్ కాంపోనెంట్ సి అనే కాంపోనెంట్ ఉంది. నేను ఏలో డిఫైన్ చేసిన ఒక ప్రాప్ని సిలో వాడాలి అనుకుంటే కంపల్సరీ నేనేం చేయాలి? ఏ నుంచి ఆ ప్రాప్ని బికి పంపించి ఆ తర్వాత బి నుంచి సికి పంపించి దాన్ని వాడుకోవాలి. ఇలా వాడుకునేటప్పుడు లెంత్ ఆఫ్ ది కాంపోజిషన్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమేటిక్ అయింది అనమాట. సో అందుకోసమని దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఇటువంటి కాన్సెప్ట్ని ఏమంటారంటే ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. జనరల్గా ఇంటర్వ్యూస్లో కూడా హౌ కెన్ యూ అవాయిడ్ ద ప్రాప్ డ్రిల్లింగ్ అని చెప్పి వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు మోస్ట్లీ పడుతుంటుంది ఈ యూజ్ కంటెక్స్ట్ హుక్ గురించి అడిగేటప్పుడు. సో మీరు ఏం చెప్పాలంటే ప్రాప్ డ్రిల్లింగ్ని అవాయిడ్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఒక కాన్సెప్ట్ని యూజ్ కంటెక్స్ట్ అనే ఒక హుక్ ద్వారా మనం గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ని వాడచ్చు అని చెప్పొచ్చు. అయితే అప్పుడు మళ్ళీ మనకి ఇంకొక క్వశ్చన్ పడింది. ఏమని అడుగుతారంటే మరి రిడక్స్ కూడా గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ చేయడానికి కదా, రిడక్స్ ఎందుకు వాడతాము, యూజ్ కంటెక్స్ట్ ఎందుకు వాడతామని అడిగినప్పుడు హై స్కేలబుల్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు కాంప్లెక్సిటీ డేటాని మేనేజ్ చేయడం కోసం రెడెక్స్ అని చెప్పని ఒక లైబ్రరీని యూజ్ చేస్తాము. అలా అవసరం లేనప్పుడు స్మాల్ స్కేల్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేసేటప్పుడు యూజ్ కంటెక్స్ట్ అనే గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ హుక్ని మనం యూజ్ చేసుకుంటామని చెప్పాలి క్లియర్గా మీరు. ఓకే, లెట్స్ వి స్టార్ట్ ద. మనం ఆల్రెడీ యూజ్ స్టేట్ హుక్లో రాసాము. నేను చెప్పాను మీకు ఆల్రెడీ వీటన్నిటిని గిట్ హబ్లోకి పుష్ చేస్తాను. నా గిట్ హబ్ అకౌంట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడి నుంచి దీన్ని క్లోన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ మనం ఏం చేద్దాం, వన్ బై వన్ చెప్పాను. నేను ఆల్రెడీ 14 హుక్స్ ఉన్నాయి. ఇది 2018కి అప్ టు డేట్గా ఉన్న హుక్స్ మొత్తం కూడా మీకు డైలీ ఒక్కొక్క హుక్ గురించి మీకు రిలీజ్ చేసుకుంటూ వస్తాను. 14 హుక్స్ 14 డేస్లో కంప్లీట్ చేస్తాను మీకు. ఇవాళ యూజ్ స్టేట్ హుక్ అనేది మనం ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసాం. ఈరోజు వచ్చేసి మనం కంటెస్ట్ ఏపీఐ అనే హుక్ని రిలీజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక కాంపోనెంట్ తీసుకుందాం. ఎప్పుడు కూడా రూట్ కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ఫోల్డర్లో మనం తీసుకునే కాంపోనెంట్కి index.js అని తీసుకుంటాం. అక్కడ మనకి ఇంకొక 2 కాంపోనెంట్స్ కూడా తీసుకుందాం ఒకేసారి. ఏమేం కాంపోనెంట్స్ తీసుకుందామంటే ఒక ఒక ఇమేజ్ పెట్టుకోవడం కోసం నేను ఒక ఇమేజ్ కంటైనర్ జేఎస్ ఫైల్ తీసుకున్నాను. అలానే ఇంకొకటి వచ్చేసి ఒక బటన్ యాక్షన్ చేయడం కోసం దాన్ని బటన్ కంటైనర్ అని చెప్పని ఇంకొక కాంపోనెంట్ తీసుకున్నాం. మొత్తం 3 కాంపోనెంట్స్. ఫస్ట్ మనం ఈ 3 కాంపోనెంట్స్లో ఏం చేద్దాం, కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దాం. ఆర్ఏఎఫ్సి అని మనం షార్ట్ ఫామ్ కొడితే ఏమైంది, ఆటోమేటిక్గా రియాక్ట్ ఆరో ఫంక్షన్ వస్తుంది. మీకు కొద్దిగా జూమ్ చేస్తాను, మీరు మొబైల్లో చూసినా కూడా క్లియర్గా కనపడటం కోసం. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం ఆర్ఏఎఫ్సి కొట్టిన తర్వాత ఆ ఇండెక్స్ అనే పదం 2 చోట్ల సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మీకు చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది, ఇక్కడ బ్లింక్ అవుతుంది. మీరు జస్ట్ దాన్ని బ్యాక్ అరేంజ్ చేసేసేయండి.
దెన్ మీరు ఏ కాంపోనెంట్ ఫోల్డర్లో అయితే మీరు ఉండారో ఆ కాంపోనెంట్ ఫోల్డర్ యొక్క నేమ్ని కాంపోనెంట్ కింద క్రియేట్ చేసుకోండి. కంటెక్స్ట్ ఏపీఐ హుక్ అని పెట్టుకుందాం. ఓకే, దట్స్ ఫైన్. ఇది మన యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ హుక్ అని ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్లో నాకు ఇమేజ్ కంటైనర్ కావాలి. ఇక్కడ కూడా ఆర్ఏఎఫ్సి అని కొడదాము. అలానే బటన్ కంటైనర్లోకి వెళ్దాం, ఆర్ఏఎఫ్సి అని ప్రెస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మన అప్లికేషన్ని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే ఇండెక్స్లోకి మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఇమేజ్ కంటైనర్ని కాల్ చేద్దాం. ఏం చేద్దాం, ఇమేజ్ కంటైనర్ అనే కాంపోనెంట్ని కాల్ చేద్దాం. సో దట్స్, ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఈ ఇమేజ్ కంటైనర్ అనే క్లాస్లో నెక్స్ట్ ఏం చేద్దాం, బటన్ కంటైనర్ అని చెప్పని ఒక కాంపోనెంట్ని కాల్ చేద్దాం. ఓకే, దట్స్ ఫైన్. ఇది కూడా క్లోజ్ చేసాం. ఇప్పుడు ఈ రెండు కాంపోనెంట్స్ రూట్లోకి వచ్చిందా లేదో తెలియాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే H1 అని చెప్పని సెలెక్ట్ చేసుకొని రూట్ అని పెడుతున్నాను. ఆ తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి మళ్ళీ H1 అని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ కంటైనర్ అని చెప్పనే కోసం ఇమేజ్ కంటైనర్ అని పెట్టాను. అలానే బటన్లోకి వెళ్ళి కూడా నేను ఒక బటన్ని డిజైన్ చేస్తున్నాను. ఈ బటన్లో నేనేం పెడుతున్నానంటే ఆ బటన్కి దేనికోసం పెడుతున్నాను, నేను ఆ యొక్క ఇమేజ్ని ఆన్ ఆఫ్ చేయటం కోసం పెడుతున్నాను. ఆన్ బై ఆఫ్ అని పెట్టుకుంటున్నాను. సో దీంట్లో కూడా ఒక హెడ్డింగ్ని మనం ప్రమోట్ చేద్దాం. ఏమని పెడదాం ఇక్కడ, సబ్ బటన్ కంటైనర్ అని చెప్పని రాసుకుందాం. ఓకే, లెట్స్ వి స్టార్ట్ ద ప్రోగ్రామ్. npm రన్ స్టార్ట్. సో ఫస్ట్ నేను ఎలా చేస్తానంటే దీన్ని ప్రాప్ డ్రిల్లింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత దాన్ని అవాయిడ్ చేయడం కోసం గ్లోబల్ స్టేట్ కంటైనర్ ఎలా వాడతాం అనేది మీకు చెప్తాను. ఓకే, దట్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఏది ఎప్పుడు కూడా పేరెంట్ కాంపోనెంట్లోనే స్టేట్ని మనం మేనేజ్ చేయగలము. అక్కడి నుంచి పంపించినప్పుడు చైల్డ్ కాంపోనెంట్స్కి ప్రాప్స్ని, ఆ ప్రాప్స్లో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేము. ఎందుకనంటే ప్రాప్స్ ఆర్ ఇమ్యూటబుల్స్ అంటాం. ఇమ్యూటబుల్స్ అంటే అర్థమైంది, వీ కెనాట్ మోడిఫై ద ప్రాపర్టీస్. మ్యూటబుల్ అంటే వీ కెన్ మోడిఫై ద ప్రాపర్టీస్ అన్నమాట. సో కాబట్టి చైల్డ్ కాంపోనెంట్స్లో ప్రాప్స్ ఎప్పుడు కూడా ఇమ్యూటబుల్లో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేరు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ప్రాప్స్ని పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి, చైల్డ్ కాంపోనెంట్ నుంచి సబ్ చైల్డ్ కాంపోనెంట్లోకి మనం పాస్ చేయాలి. ఇలా పాస్ చేసే ఒక విధానాన్నే మనం ఏమంటామంటే ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. ఇలా ప్రాప్ డ్రిల్లింగ్ చేయటం వల్ల ఏమైందంటే సో 3 కాంపోనెంట్స్ రీరెండర్స్ జరుగుతాయి. అలా జరగకుండా ఒక స్టేట్ చేంజ్ అయినప్పుడు ఆ స్టేట్ని గ్లోబల్గా అంటే మీనింగ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ని అయితే మనం గ్లోబల్ కంటెక్స్ట్ ర్యాపర్లోకి మనం తీసుకుంటామో ఆ కాంపోనెంట్ యొక్క చైల్డ్ కాంపోనెంట్స్ అన్నిట్లో కూడా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏందో యూజ్ స్టేట్ హుక్ ఎగ్జాంపుల్ అని చెప్పని వచ్చింది మనకి. ఎందుకు వచ్చింది ఇదంటే ఒకసారి దీన్ని మినిమైజ్ చేసుకొని ఇక్కడ యాప్.js నేను ప్రీవియస్ యూజ్ స్టేట్ హుక్ని కాల్ చేశాం. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కామెంట్లో పెట్టుకుందాం. ఆ పైన యూజ్ స్టేట్ హుక్ను కూడా కామెంట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన కాంపోనెంట్ పేరేంది, యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ హుక్ అనేది కావాలి. ఓకే, లెట్స్ వెనెవర్ వీ కెన్ చేంజ్ దీస్ థింగ్స్ ఆటోమేటికల్లీ మనకి ఏమైపోయింది, ఇక్కడ కూడా మనకి అది రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ దాని యొక్క వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోతాయి. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రీకంపైలేషన్ జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే రీకంపైలేషన్ జరిగిద్దో ఆటోమేటికల్గా యూఐ కూడా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇక్కడ రూట్ అని వచ్చింది, ఇమేజ్ కంటైనర్ వచ్చింది, బటన్ కంటైనర్ వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మనం బటన్ కంటైనర్లో ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ పబ్లిక్లో లోగో 192.png అనే ఫైల్ ఉంది. దాన్ని ఇమేజ్ కంటైనర్లో మనం కాల్ చేసేద్దాం. ఓకే, సింపుల్గా IMG అని చెప్పి తీసుకుందాం. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో పబ్లిక్లో ఉన్నదాన్ని డైరెక్ట్గా మనం వితౌట్ పాత్ యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి 192.png అని కాల్ చేద్దాం. ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ ట్యాగ్ పెట్టండి, లేకపోతే మనకు బగ్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, వార్నింగ్స్ చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను లోగో అని చెప్పని పెట్టుకుంటున్నాను అండ్ ఇమేజ్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాం.
దట్స్ ఫైన్. బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇమేజ్ కూడా మనకి అపియర్ అయిపోయింది. ఓకే, మనకి టెక్స్ట్లో అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇమేజ్ కంటైనర్ అనే టెక్స్ట్ని తీసేద్దాం, టెస్టింగ్ కోసం పెట్టాం కాబట్టి. అలానే ఈ బటన్ కంటైనర్లో కూడా బటన్ కంటైనర్ను కూడా తీసేద్దాం. ఓకే, లెట్స్ బ్యాక్ చెక్ చేద్దాం ఒకసారి. రూట్ అని వచ్చింది, ఇమేజ్ కనపడుతుంది, ఆన్ ఆఫ్ బటన్ కనపడుతుంది. ఈ బటన్ కొద్దిగా పైకి షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఈ బటన్ కంటైనర్ని ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేసేసి ఇమేజ్కి టాప్లో ప్రొవైడ్ చేసుకుంటే దాన్ని మనకు ఆటోమేటిక్గా విజిబిలిటీలో కూడా టాప్కే వచ్చేసింది. ఇప్పుడు మన యాక్షన్ ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ ఇమేజ్ ఆన్ ఆఫ్ అవుతూ రావాలి. అంటే దానికి ఒక స్టేట్ని మనం మేనేజ్ చేయాలి. అది కూడా ఎలా మేనేజ్ చేయాలి? ప్రాప్ డ్రిల్లింగ్ వేలో కాకుండా యూజ్ కంటెక్స్ట్ హుక్ని ఉపయోగించి మేనేజ్ చేయాలి. దట్ ఈస్ ద గ్లోబల్ కంటెక్స్ట్ అంటాం, గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్. ఫస్ట్ రూట్లోకి వెళ్దాం. ఇక్కడ ఏదైతే మనం ఒక స్టేట్ని గ్లోబల్గా వాడాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఎప్పుడూ కూడా కాంపోనెంట్కి బయట డిక్లరేషన్ చేయాలి. సో మీరేం చేస్తారంటే జస్ట్ యూజ్ కంటెక్స్ట్ అని చెప్పి టైప్ చేయండి, ఆటోమేటిక్గా పైన ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాన్స్టెంట్, మనం ఇప్పుడు దీన్ని గ్లోబల్గా గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ వేరియబుల్ పేరు గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్ అని పెట్టుకొని ఏదైతే కాంపోనెంట్ని మనం గ్లోబల్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో, ఏదైతే ఒక కాంపోనెంట్ని గ్లోబల్గా వాడుకోవాలనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ని మనం ఏం చేయాలి? ఈ గ్లోబల్ స్టేట్ కాంపోనెంట్ని ఈ ర్యాప్ చేసేసుకోవాలి. ఈ డివిజన్ మొత్తంలో కూడా ఇక్కడ మీరు ర్యాప్ చేసేసుకోవాలి. ర్యాప్ చేసేటప్పుడు డాట్ ప్రొవైడర్ గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అని చెప్పని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఏదైతే మనం దాన్ని వ్రాపబుల్ చేయాలి అంటే వ్రాప్ చేయడం అంటే అర్థం ఏమీ లేదు, దాంట్లో మనం పెట్టిన కంటెంట్ యొక్క సబ్ కాంపోనెంట్స్లోకి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఓకే, వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ మనం యూజ్ కంటెక్స్ట్ అనేది వాడాము. ఇక్కడ యూజ్ కంటెక్స్ట్ అనే హుక్ గెట్ చేసే దగ్గర వాడాలి. మనం క్రియేట్ కంటెక్స్ట్ అని అనేది వాడాలి. ఓకే, ఏం వాడాలి? కంటెక్స్ట్ని క్రియేట్ చేస్తున్నాం మనం, అప్పుడు యూజ్ చేసుకోవట్లా. ఎక్కడ యూజ్ చేస్తాం? చైల్డ్ కాంపోనెంట్స్లో యూజ్ చేసుకుంటాం. దట్స్ ఫైన్. ఇక్కడ మనం ఏం చేయాలి? డాట్ గ్లోబల్ స్టేట్ డాట్ ప్రొవైడర్ అనగానే ఆటోమేటిక్గా ప్రొవైడర్ అనే మెథడ్ వచ్చేసింది. అది కంపల్సరీ క్యాపిటల్తోనే ఉంటుంది, ఇక్కడ కూడా క్యాపిటల్తోనే ఉంటుంది. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ ప్రొవైడర్లోకి మనం కొన్ని వాల్యూస్ ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూస్ అన్నిటిని ఈ రూట్ కాంపోనెంట్ ఏదైతే ఇండెక్స్లో మనం కాల్ చేసుకుంటున్న ఇమేజ్ కంటైనర్లో, ఆ ఇమేజ్ కంటైనర్లో మనం కాల్ చేసుకుంటున్న బటన్ కంటైనర్లో డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ప్రాప్ డ్రిల్లింగ్ లేకుండా. అంటే నేను వాడాలనుకునే స్టేట్ని ఇమేజ్ కంటైనర్కి పంపించి ఆ తర్వాత బటన్ కంటైనర్కి పంపించకుండా డైరెక్ట్గా index.js నుంచి బటన్ కంటైనర్కి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే రైట్స్ని మనం ఈ గ్లోబల్ యాప్ కంటెక్స్ట్ అనేది మనకు ఉపయోగపడింది. ఓకే, ఎలా ఉపయోగపడింది ఏందనేది స్టెప్ బై స్టెప్ చేద్దాం మనం. ఇప్పుడు నేను కొన్ని వాల్యూస్ పంపించాలి. ఏమేమి పంపించాలంటే ఆ బటన్ ఎక్కడ ఉంది? బటన్ కంటైనర్లో ఉంది. అక్కడ నేను బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇమేజ్ కంటైనర్లో యొక్క ఇమేజ్ ఆన్ ఆఫ్ అవ్వాలి. బటన్ ఉన్నదేమో ఒక కాంపోనెంట్లో, ఇమేజ్ ఉన్నదేమో ఇంకొక కాంపోనెంట్లో. ఈ రెండిటి యొక్క రూట్ ఎక్కడుంది? index.js. సో కాబట్టి ఈ రెండిట్లో మనం ఏదైతే స్టేట్ వేరియబుల్స్ వాడాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా index.jsలో మనం డిఫైన్ చేసుకోవాలి. సో కాబట్టి కాన్స్టెంట్ కింద నేనేం చేస్తానంటే టాగల్ అని చెప్పని ఒక స్టేట్ వేరియబుల్ తీసుకుంటాను. దాని పక్కన ఇక్కడ మనం ఏం చేస్తాం? సెట్ టాగల్ అని చెప్పని రాస్తాం. నేను యూజ్ స్టేట్లో కూడా చెప్పాను. ఈ ఫస్ట్ దాన్ని ఏమో స్టేట్ వేరియబుల్ అంటాం, ఈ సెకండ్ దాన్ని ఆ స్టేట్ని సెట్ చేసుకోవడం కోసం మనం వాడే ఒక మెథడ్ అని చెప్పని వేపేసాం మనం. ఓకే, ఇక్కడ కూడా యూజ్ స్టేట్ తీసుకున్నాం. బై డిఫాల్ట్గా యూజ్ స్టేట్లో ఇమేజ్ విజిబుల్ కావాలి కాబట్టి మనం ట్రూ అనేది ప్రొవైడ్ చేసాం ఇక్కడ. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా
నేను ఎక్కడికి పంపించాలనుకుంటున్నాను? ఈ గ్లోబల్ యాప్ కంటెస్ట్‌కి గనక నేను అసైన్ చేస్తే దట్ ప్రాప్స్ కెన్ యాక్సెస్ అండర్ ద యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ హుక్ కాంపోనెంట్. అంటే ఈ యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ హుక్‌లో ఉన్న సబ్ హుక్ కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా ఈ గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్ అనేది యాక్సెస్ చేయగల కెపాసిటీని ప్రొవైడ్ చేసిద్ది దీంట్లో ఇచ్చేది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని మనం ఏమేమి పంపించాలనుకుంటున్నామో వాటి మొత్తాన్ని ఇక్కడ పంపిస్తాం. అయితే మనం జనరల్గా విడిగా రాసేటప్పుడు ఎట్లా రాస్తుంటారంటే చాలామంది ఇక్కడే ఆ టాగల్ని సెట్ టాగల్ని కామలతో పంపిస్తుంటారు. అది పెద్దగా గుడ్ ప్రాక్టీస్ కాదు. ఎందుకనంటే ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కంపెనీస్లో నెంబర్ ఆఫ్ ప్రాప్స్ని పంపిస్తుంటారు. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇనీషియల్ నుంచే ఆ స్టేజ్లో మనం అలవాటు అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ కాన్స్టెంట్ స్టోర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్లోకి ఏ ఏ ప్రాపర్టీస్ అయితే మీరు త్రూ అవుట్ కాంపోనెంట్స్లో మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాప్స్ అన్నిటిని కూడా ఇక్కడ 1 by 1 పంపించాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేశాను నేను యాజ్ అన్ ఆబ్జెక్ట్ లాగా పంపిస్తున్నా. ఆ ఆబ్జెక్ట్లో ఏమి ఇస్తున్నా పాస్ చేస్తున్నాను స్టోర్ అనే ఒక ఆబ్జెక్ట్ని పంపిస్తున్నా. నేను ఎక్కడైతే నాకు ఈ స్టోర్లో ఉన్న ఈ ప్రాప్స్ని యాక్సెస్ చేయాలనుకుంటానో అక్కడ యూజ్ కంటెక్స్ట్ అని చెప్పనే ఏపీఐ హుక్ని మనం యూజ్ చేసుకొని ఈ గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్లో ఉన్న వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు మనం మెయిన్ కాంపోనెంట్స్ వెరీ సింపుల్, ఏం లేదు. మనం క్రియేట్ కంటెస్ట్కి ఇక్కడ నేను ఏదో గ్లోబల్ స్టేట్ కంటెస్ట్ అని పెట్టాను కదా అని మీరు కూడా గ్లోబల్ స్టేట్ కంటెస్ట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక డిస్క్రిప్టివ్ నేమ్ పెట్టుకోండి. ఆ నేము ఒక క్రియేట్ కంటెస్ట్కి ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. దేంట్లో అయితే మనం కాంపోనెంట్ని వ్రాప్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం ఏ నేమ్ పెట్టుకుంటే అదే నేమ్ తోటి మనం ఈ ప్రొవైడర్లోకి వాల్యూస్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, దట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇమేజ్ కంటైనర్లోకి వచ్చాం. ఇమేజ్ కంటైనర్లో ఇక్కడ నేను ఇమేజ్ నాకు ఎప్పుడు కనపడాలి? టాగల్ ట్రూలో ఉన్నప్పుడే కనపడాలి కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటా. ఏం రాసుకోవాలి? టాగల్ 2 ampersands వాడితే ట్రూ అయినప్పుడే అని అర్థం అనమాట. వెన్ ఎవర్ ఇట్ విల్ బి ట్రూ దెన్ ద ఇమేజ్ విల్ బి విజిబుల్. ఓకే, దట్స్ ఫైన్. అయితే ఇప్పుడు ఈ టాగల్ అనేది దీనికి తెలియదు. ఎందుకని? టాగల్ ఉంది ఎక్కడ? index.jsలో. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ వాల్యూ స్టోర్ అని పంపించాం. ఈ వాల్యూ స్టోర్ అని పంపించాం కాబట్టి ఈ స్టోర్లో ఉన్న వేరియబుల్స్ని మనం ఇమేజ్ కంటైనర్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూజ్ కంటెక్స్ట్ అని చెప్పనే ఒక హుక్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే టైప్ చేసి కొడతాం ఇక్కడ వచ్చేసింది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. యూజ్ కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ కాన్స్టెంట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏమేం కావాలి మనకి? టాగల్ ఒక్కటి చాలు ఇక్కడ, ఎందుకంటే సెట్ టాగల్ ఇక్కడ వాడట్లేదు కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే గ్లోబల్ కంటెస్ట్ని యూజ్ కంటెస్ట్లోకి మనం క్రియేట్ చేసుకున్న గ్లోబల్ కంటెస్ట్ వేరియబుల్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఏంటిది? గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్. మరి ఇదేం రాలేదు కదా మనకి, ఇది రాదు డైరెక్ట్గా. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంపోర్ట్ ముస్టాక్ బ్రాకెట్స్లో గ్లోబల్ యాప్ కంటెస్ట్ ఫ్రమ్ డాట్ /, ఇండెక్స్ నుంచి తెచ్చుకోవాలి. ఇండెక్స్ నుంచి మనం తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ కింద మనకి ఇంకా బగ్ చూపిస్తుంది. ఇక్కడ ఏమంటుంది? గ్లోబల్ ఇంపోర్టెడ్ వాజ్ నాట్ ఫౌండ్ అంటుంది ఇండెక్స్లో. ఎందుకని అంటదంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన దీన్ని ఎక్స్పోర్ట్ వాడుకోవాలి. ఎక్కడైనా సరే ఒకటి క్రియేట్ చేసామంటే దాన్ని అవుట్ సైడ్ వాడుకోవాలంటే కంపల్సరీ మనం ఎక్స్పోర్ట్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ కంటైనర్లో ఈ గ్లోబల్ స్టేట్ కంటెస్ట్ ఎక్కడ క్రియేట్ చేసాము? ఇక్కడ క్రియేట్ చేసిన గ్లోబల్ స్టేట్ కంటెస్ట్ని కాపీ చేసుకొని ఇమేజ్ కంటైనర్లో మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కూడా దాన్ని కాల్ చేసుకోవాలి. నౌ ఇట్స్ ఫైన్. సో ఇక్కడ మనం ఇండెక్స్లో ఈ టాగల్ అనేది తీసుకొచ్చుకున్నాం. ఈ టాగల్ ట్రూ అయినప్పుడే దెన్ ఇమేజ్ విల్ బి విజిబుల్. అయితే ఇక్కడ ఏమంటుంది? ఈజ్ నాట్ ఎక్స్పోర్టెడ్
ఫ్రమ్ డాట్ ఇండెక్స్. డాట్ ఇండెక్స్లో మనకి లేదని చెప్తుంది. డాట్ ఇండెక్స్లో ఫార్వర్డ్ స్లాష్ 1 minute ద కాంపోనెంట్ నేమ్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ మనం క్రియేట్ చేసింది ఏంటి, ఇండెక్స్ అనేది. సో కాబట్టి ఇండెక్స్లోనే ఉంటుంది, అది ఇండెక్స్ నుంచి రావాలి. ఇండెక్స్లో గ్లోబల్ యాప్ కంటెస్ట్. సో గ్లోబల్ యాప్ కంటెస్ట్ అనేదాన్ని మనం ఇండెక్స్ పేజ్లో ఉంది కాబట్టి వీ డోంట్ నీడ్ టు మెన్షన్ టు దాట్. ఓకే, దట్స్ ఫైన్. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు ఇదే టైప్లో ఇలానే మనము బటన్ కంటైనర్లో కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, అలానే బటన్ కంటైనర్లో ఇంకోటి ఏం చేయాలి, మనం యూజ్ కంటెక్స్ట్ అనే దాన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. బటన్ కంటైనర్లోకి వెళ్ళి ఈ రియాక్ట్ పక్కన కామా పెట్టి దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ కామా పడ్డది, దాన్ని కూడా అవాయిడ్ చేసేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఈ గ్లోబల్ స్టేట్ కంటెస్ట్ని మనం ఇమేజ్ కంటైనర్లో ఎలా అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో అలానే ఇదే కాపీ చేసుకొని బటన్ కంటైనర్లో కూడా మనం యాజ్ ఇట్ ఈజ్లీ పేస్ట్ చేసుకొని ఈ టాగల్తో పాటు మనకి ఇంకొకటి కావాలి. ఏంటిది, సెట్ టాగల్ అని చెప్పి అనేది కూడా కావాలి. ఈ టాగలు సెట్ టాగలు మనం కరెక్ట్గా అదే స్పెల్స్ వాడామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండింటిని కూడా కాపీ చేసేసుకుందాం. బటన్ కంటైనర్లోకి వచ్చి అవి రెండింటిని డీస్ట్రక్చర్ చేసుకుందాం. అలానే ఈ టాగల్ను కూడా కాపీ చేసి ఇమేజ్ కంటైనర్లో కూడా స్పేమ్ సెల్లింగ్ని ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఇండెక్స్ గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్ అనేది తీసుకొచ్చుకుందాం. ఇక్కడ కూడా కాన్స్టెంట్ క్రియేట్ కంటెక్స్ట్. క్రియేట్ కంటెక్స్ట్ అనేది కూడా రియాక్ట్ నుంచే వస్తుంది కాబట్టి యూజ్ స్టేట్ మొత్తం సరిపోయింది మనకి. ఇప్పుడు రీనేమ్ ఫార్మాట్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రొవైడర్ యొక్క వాల్యూలోకి స్టోర్ని మనం పుష్ చేసాము. ఆ స్టోర్ని ఈ రెండిట్లో కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటుంది, వాజ్ నాట్ ఫౌండ్ ఇండెక్స్ అంటుంది. ఇండెక్స్లో మనకి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ హుక్ అని పెట్టాము. దట్స్ ఓకే, ఫైన్. ఆ ఫోల్డర్ పేరు ఏముంది ఇక్కడ మనకి, అది మెయిన్ ఇంపార్టెంట్, కంటెక్స్ట్ ఏపీఐ హుక్. ఇక్కడ దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి రీనేమ్ చేసుకొని సేమ్ అదే నేమ్ స్పెల్ పెట్టామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ స్పెల్ పెట్టకపోతే ఆ కాంపోనెంట్ ప్రాపర్గా ఇంపోర్ట్ జరగదు. సో ఓకే, లెట్స్ ఇక్కడ ఏం చెప్తుంది, టాగల్ ఈజ్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్ అని చెప్తుంది. ఇక్కడ ఏముంటుంది, యూజ్ కంటెక్స్ట్ ఏపీఐకు బటన్ కంటైనర్ డాట్ జేఎస్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ స్టేట్ కంటెస్టెడ్. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఇక్కడ గ్లోబల్ స్టేట్ కంటెస్ట్ క్రియేట్ కంటెస్ట్ దగ్గర మనం ఏం రాయాలి, ఇక్కడ మనం రాసింది ఇక్కడ కాదు ఎక్స్పోర్ట్ రాయాల్సింది, దీనికి ముందు రాయాలి. దట్స్ ఫైన్. ఇప్పుడు మనకు ఆ బగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. వెనకాల కింద ఓన్లీ 1 వార్నింగ్ వచ్చింది, ఎందుకంటే ఇవి రెండు వాడలేదు కాబట్టి. నౌ వీ కెన్ యూజ్ ద బోత్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇమేజ్ కంటైనర్లో మనం ఆల్రెడీ టాగలింగ్ అయితే వాడుకోవాలని చెప్పేసాం, దట్స్ అయిపోయింది. బటన్ కంటైనర్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ని యూజ్ చేస్తాం. అయితే దీంట్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటాం. సెట్ టాగల్ చూసారా, మనం యూజ్ స్టేట్ హుక్ను కూడా ఇక్కడ వాడాల్సి వచ్చింది మనకి. ఎందుకని, అది వాడితేనే మనం దీన్ని చేయగలుగుతాం. అయితే ఇక్కడ టాగల్ని ఏం చేయాలంటే రివర్స్ ఆఫ్ ది టాగల్ అంటే అర్థం ఏంటంటే ట్రూ అయితే ఫాల్స్ అవ్వాలి, ఫాల్స్ అయితే ట్రూ అవ్వాలని అర్థం. వెన్ ఎవర్ వీ కెన్ ప్రెస్ ద బటన్, ఇన్ కేస్ ద ఇమేజ్ ఈజ్ విజిబుల్ ఇన్విజిబుల్కి వెళ్ళిద్ది, ఇన్ కేస్ ద ఇమేజ్ ఈజ్ ఇన్విజిబుల్ దెన్ విజిబుల్కి వచ్చింది. నౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓకే. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అంటే అర్థమైంది, స్టేట్ మనం గ్లోబల్గా చేంజ్ చేయగలుగుతున్నాం. మనం ఎక్కడ క్లిక్ చేస్తున్నాం, పాయింట్ చూడండి, థర్డ్ కాంపోనెంట్లో క్లిక్ చేస్తున్నాం. జరుగుతుంది ఎక్కడ, సెకండ్ కాంపోనెంట్లో. మనం ఈవెంట్ ఎక్కడ రాసాము, ఇండెక్స్ కాంపోనెంట్లో స్టేట్ని మేనేజ్ చేసాం. చూడండి స్టేట్ ఎక్కడ ఉంది, ఇండెక్స్ కాంపోనెంట్లో ఉంది. ఇక్కడ మనం స్పెషల్గా చేసింది ఏం లేదు. క్రియేట్ కంటెక్స్ట్ అనేది మనకు ఆల్రెడీ రియాక్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక కంటెక్స్ట్. ఈ కంటెక్స్ట్కి మనం ఒక గ్లోబల్ స్టేట్ని క్రియేట్ చేసుకొని ఆ గ్లోబల్ స్టేట్ డాట్ ప్రొవైడర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూలో స్టోర్ అని పెట్టాం. ఇక్కడ మీరు ఈ రెండే కాదు, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. జనరల్గా కంపెనీస్లో కోడ్స్ రాసేటప్పుడైతే సో మచ్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్ ఇన్ దట్ స్టోర్. ఆ స్టోర్లో ఉన్న వాల్యూస్ని ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా. ఎలా, జస్ట్ మనం యూజ్ కంటెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత గ్లోబల్ స్టేట్ కంటెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి,
ఆ తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. గ్లోబల్ స్టేట్ కంటెస్ట్‌లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్‌ని మనం మనకు కావాల్సిన వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దెన్ వీ కెన్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ యాప్ నేమ్ అని చెప్పని ఒక వేరియబుల్ పెట్టుకున్నాను నేను. యాప్ నేమ్ కోలన్ ఇక్కడ డబుల్ కొటేషన్స్‌లో నేను యాప్ నేమ్ వచ్చేసి గ్లోబల్ యాప్ కంటెక్స్ట్ అని చెప్పని పెట్టుకున్నా. ఓకే. ఇదొక వేరియబుల్. ఇది ఈ కీ అనే దాన్ని మనం ఎక్కడ వాడాలనుకుంటున్నాను నేను? బటన్ కంటైనర్‌లో వాడాలనుకుంటున్నా. అంటే నేను మధ్యలో ఇమేజ్ కంటైనర్‌లో యూజ్ చేయట్లే దాన్ని. అంటే ఎనీవేర్ మనకి ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేస్తే దాన్ని ఏమంటామని చెప్పాం? ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. కానీ ఇక్కడేం జరుగుతుంది? వితౌట్ ప్రాప్ డ్రిల్లింగ్ ఎనీ కాంపోనెంట్ ఇన్సైడ్ ద ప్రాప్స్ వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్. ఇప్పుడు చూడండి రీస్టార్ట్ చేస్తే గ్లోబల్ యాప్ కంటెస్ట్ అని చెప్పి అనేది మనం పెట్టిన ఆ ప్రాప్ వచ్చేసింది చూసారా? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం ఈ ప్రాప్ అనేది? index.js నుంచి తీసుకొని వచ్చాం. ఓకే. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. మీకు కంపల్సరీ క్లియర్ అయ్యేటట్టు నేను చెప్తాను. అట్ ది సేమ్ టైమ్ ఇవన్నీ కూడా నేను గిట్‌లోకి పుష్ చేస్తున్నాను. మీరు ఆ గిట్ నుంచి క్లోన్ చేసుకొని గాని, డౌన్‌లోడింగ్ చేసుకొని గాని మీరు చేయొచ్చు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కంపల్సరీ నా గిట్‌హబ్ యొక్క లింక్ పెడతాను. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.